ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ సినారీ ఎలా ఉందనుకుంటున్నారు? ఒకటి మాత్రం అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వీళ్ళు, ఈ పగ సాధింపు చర్యలు ఎక్కువైపోయాయి. రావణ్ అరెస్ట్ టాపిక్లో అతని పైన ఉపా అని చెప్పేసి చట్టం పెట్టారు. ఎదుటి మనిషిని కించపరిచేటట్టు మాట్లాడితే చట్టం దానిపైన చేసుకుపోవటంలో తప్పు లేదు. నేనైతే తిట్టొచ్చో నువ్వు తిట్టకూడదు అనేది మాత్రం తప్పు. పొలిటికల్గా మీ అభిప్రాయాలు చెప్తుంటారా కంటిన్యూగా? ఎందుకు నన్ను జైల్లో పెడతారు, ఎందుకు వచ్చిన గొడవ? క్లీన్గా అన్ని పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. పొలిటికల్గా కూడా చాలా రకాలుగా మీ ఒపీనియన్స్ మీరు చెప్తుంటారు. గతంలో కూడా చాలా మీ ఒపీనియన్స్ అన్ని విన్నారు జనాలంతా. ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ సినారీ ఎలా ఉందనుకుంటున్నారు? ఏపీ గవర్నమెంట్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా క్లీన్గా అబ్జర్వ్ చేశారు, మీ అబ్జర్వేషన్ ఉంది? అంటే సిన్సియర్గా చెప్తున్నా, నేను లాస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి టోటల్గా డిస్కనెక్ట్ అయిపోయా. పొలిటికల్గా డిస్కనెక్ట్ అయిపోయింది. దీంట్లో పని 24 hours పని దీంట్లోనే ఉండిపోయాం. సో బిట్స్ అండ్ పీసెస్గా నేను కొన్ని చూస్తున్నాను. పూర్తిగా అవగాహన లేకుండా దేని మీద కామెంట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే నడుస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్లు మంచి చెడు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. బట్ దాని వల్ల వచ్చే తేడాలు ఏమి ఉండవు. బట్ ఒకటి మాత్రం అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ 10-12 ఏళ్లలో ఏమంటారు దీన్ని, వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వీళ్ళు, ఈ పగ సాధింపు చర్యలు ఎక్కువైపోయినాయి. ఓకే, కరెక్ట్ కాదు. ఓకే, అరెస్టులు అనేది రాజకీయ అరెస్టులు అనేది కరెక్ట్. రాజకీయ అరెస్టులు మూడు గవర్నమెంట్లు అవునాయి, ఇది మూడో గవర్నమెంట్, ఇది ఫామ్ అయిన అన్నిట్లోనూ ఉన్నాయి. ఓకే, వీళ్ళు గొప్ప వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కాదు, అందరూ ఒకటిగానే ఉన్నారు నా దృష్టిలో అయితే. లేటెస్ట్గా ఈ యూట్యూబర్ రావణ్ అరెస్ట్ గురించి ఎక్కువ జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ గారి మద్దతుగా రావణ్ అనే అతని పైకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ గారి పైన విమర్శలు వస్తున్నాయి. ఈ టాపిక్లో రావణ్ అరెస్ట్ టాపిక్లో అతని పైన ఉపా అని చెప్పేసి చట్టం పెట్టారు అని చెప్పేసి ఒకటి మాట్లాడుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అతని మీద కేసు పెడతాం, వాళ్ళ పర్సనల్ దాని గురించి నేను మాట్లాడుకోవక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎదుటి మనిషిని కించపరిచేవాళ్ళు కించపరిచేటట్టు మాట్లాడితే చట్టం దానిపైన చేసుకుపోవటంలో తప్పు లేదు. అరెస్ట్ తప్పలేదు అంటారు మీరు? ఓకే, అరెస్ట్ తప్పులేదు. ఓకే, బట్ ఉపా చట్టం పెట్టే అంత తప్పు అయితే అతను ఏం చేయలే. ఓకే, అతనే కాదు, ఏ యూట్యూబరు చేయలేదు. అందుకని పెడతాం అనేది ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అది అప్పట్లో మాకు సుమన్ మీద పెట్టారు అక్కడ మెడ్రాస్లో. ఇట్లాంటిది గుండా యాక్టర్ని పెట్టి చేశారు, హీరో సుమన్ గారి పైన. హీరో సుమన్ గారు. ఓకే, తర్వాత ఇప్పుడు వదిలిపెట్టారు, 3-4 ఏళ్ళు సతాయించారు. ఓకే, సో ఇట్లా విక్టిమైజ్ చేయటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఓకే, కేసు పెట్టారు. అయితే నేనేమంటానంటే అతను మాట్లాడిందే తప్పు అయ్యి ఉంటే తప్పు మాట్లాడాడు, ఏదైనా మాట్లాడింది తప్పే. తప్పు అంటే వ్యక్తిగత దోషం ఏదన్నా ఉంటే తప్పు, అది జరిగి ఉంటే. అది ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలియదు, నేను చెప్పాక ఇది 6 నెలల నుంచి. ఒకవేళ వ్యక్తిగత దోషం జరిగి ఉంటే అతని మీద చట్టపరంగా న్యాయంగా సెట్ తీసుకోండి. నేను మహేష్ కత్తి టైంలో చూశాను, ఇంతకంటే భయంకరంగా దూషించారు, బూతులు మాట్లాడారు. ఎందుకంటే ఎక్కువగా వ్యక్తిగతంగా చాలా తిట్టుకున్నారు అంతా. మహేష్ కత్తి అప్పుడు చచ్చిపోయాడు కదా. ఇప్పుడు చేస్తున్నా, ఇప్పుడు కూడా జరుగుతుంది, అప్పటి నుంచి చూస్తున్నా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అటువంటి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇతని విషయంలో కూడా జరుగుతున్నాయి. ఇతను మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మనిషి మీద కేసు పెట్టండి. నీ పార్టీ నా పార్టీ వద్దు అంటే. ఈ ఏమంటారు దీన్ని, సోషల్ మీడియాలో ఇవి జరుగుతున్న అరాచకాన్ని అరికడటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రావణ్ ఒక్కడే వద్దు, రావణ్తో పాటు మిగిలిన వాళ్ళు అందరినీ 100 అవ్వచ్చు 1000 అవ్వచ్చు అందరిని తీసేయండి, ఎరాడికేట్ చేద్దాం. ఓకే, ఈ బ్యాడ్ ప్రాక్టీస్ని తీసేద్దాం. ఓకే, నేనైతే తిట్టొచ్చో నువ్వు తిట్టకూడదు అనేది మాత్రం తప్పు. ఓకే, నేను అన్నమాట నువ్వు అనకూడదు, నేను ఏదన్నా తిట్టొచ్చు నువ్వే తిట్టకూడదు అనేది ఇది కరెక్ట్ కాదు. ఓకే, నేను తిట్టకూడదు నువ్వు తిట్టకూడదు, నన్ను తిడితే నన్ను అరెస్ట్ చేయండి, నువ్వు తిడితే నిన్ను అరెస్ట్ చేస్తాను, ఇట్లా అందరిని అరెస్ట్ చేయండి. అదే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ టైంలో ఈ గతంలో ఫ్యామిలీస్ జోలికి, పొలిటికల్ ఫ్యామిలీస్ జోలికి ఆడవాళ్ళని ఎవరు తిట్టినా కానీ మేము ఉపేక్షించము, మా పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త ఏదో భారత గారి గురించి నోరు చారితే ఇమీడియట్గా 24 hours తీసుకెళ్ళి లోపలేసాం.
అని మాట్లాడుతున్నారు. ఒక కార్యకర్తకు సంబంధించి, టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త భారతి గారి గురించి తప్పు మాట్లాడాడు, నోరు జారాడు అని చెప్పి తీసుకెళ్ళి లోపలేసాం అని చెప్పేసి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు వాళ్ళు. అదే పందాలో ఇతను కూడా ఇక ఎవరినైనా మేము ఇలానే తీసుకెళ్ళి లోపలేస్తాం. సార్ అందరికీ మనస్సాక్షులు ఉంటాయి సార్, అందరికీ మనస్సాక్షులు ఉన్నాయి. ఫార్చునేట్గా వీడియోలు ఉన్నాయి, అందరి లైవ్లు ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళది వీడియోలు ఉన్నాయి, లైవ్లో దొరుకుతాయి. ఇప్పుడు కూడా చర్చ కొడితే ఎవరు ఎవరిని అన్నారు, భారతి గారిని ఎవరన్నారు, విజయమ్మ గారిని ఎవరన్నారు, భువనేశ్వరి గారిని ఎవరన్నారు, బ్రాహ్మణి గారిని ఎవరన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నవాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసేయండి. అన్నవాళ్ళందరినీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా. అదే ఒక్కడిని వేసామని కాదు, అందరిని వేయండి అంటున్నాను. ఓకే, అంటే ఎక్కడొక్కడ మొదలవ్వాలి కదా. ఇది మొదలై చేయండి, చేశారు కదా, మొదలైంది. ఈయన అందరిని వేయండి. ఓకే, అయ్యిరా ఏం చేస్తారనేది చూద్దాం. చేసామనే మాట కాదు, అది చేశారో లేదో నాకు తెలియదు. మీరు ఎవరినైనా చేయండి, ఎవరిని తిట్టినా 100% మనం ఖండించకూడదు. ఖండించడం కాదు, ఖండిస్తే ఏమి రాదండి. ఖండిస్తే అసలు ఏమి రాదండి, క్షమించనే కూడదు. ఓకే, 100% దే షుడ్ బి పనిష్డ్. ఓకే, 100% దే షుడ్ బి పనిష్డ్. బట్ సబ్జెక్ట్ టు కండిషన్, ఆ చట్టం ప్రకారం. లేని చట్టాలు లేని అన్ని తీసుకొచ్చి ఇరికిద్దాం అనేది ప్రయత్నం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఓకే, ఇరికించటాలు కరెక్ట్. అఫ్కోర్స్ గతంలో మీరు చెప్పినట్టు గతంలో కూడా కొన్ని అరెస్టులు జరిగినాయి. పోసన కృష్ణమౌళి దగ్గర నుంచి కొన్ని అరెస్టులు జరిగినాయి. అంతకుముందు జరిగిన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 yearsలో జరిగింది. మేజర్ అయితే పోసన గారు, ఇంకొకటి ఇదొకటి, 2 అనుకోవచ్చు, 2, 3. సార్ ఎవరు పరుషంగా మాట్లాడినా అరెస్ట్ చేయండి, తప్పులేదు. బట్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడితే ఇప్పుడు బంతి గోడకు కొడితే బంతి తిరిగి వస్తుందండి. తిరిగి వచ్చింది గోడను మాత్రం అరెస్ట్ చేస్తానంటే గోడకు బంతి కొట్టిన వాడిని అరెస్ట్ చేయవు. నువ్వు బంతిని గోడకు కొట్టావు, గోడకి గట్టిగా దమ్ముంది కాబట్టి అది వెనక్కి వచ్చింది. నన్ను ఎందుకు కొట్టావు అసలు నువ్వు? అదేలేండి, అతను ఒకరిని అరెస్ట్ చేశారు. ఓకే, అతను వెనక ఎవరున్నారు, ఏంది, ఎవరు మాట్లాడించారు? ఎవరుంటారండి, ఎవరు ఉండరు, ఎందుకుంటారు? నేను మాట్లాడతాను, రోజు వీడియో పెడతా ఉంటాను. అవును, ఎవరున్నారు, ఎందుకుంటారు? ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ స్వాభావికంగా వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది మాట్లాడితే తప్పెట్టు అవుతుంది. అవును, దాంట్లో తప్పే ఉంటుంది. ఓవర్ బోర్డ్ వెళ్ళారా 100% తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. 100% తీసుకోవాలి ఎవరైనా కానీ. ఓకే, అంటే కొన్ని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినా కానీ వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు మాట్లాడిన స్వభావం బట్టి, మీరు అనుకోవటం ఎందుకు, స్వభావం బట్టి. లాస్ట్ టైం 1-2 సందర్భాల్లో నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లేకపోతే మొన్న నాగేశ్వర్ గారి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. నన్ను చాలాసార్లు ఒకప్పుడు వైసీపీ వాళ్ళేమో నువ్వు తెలుగుదేశం అమ్ముడు పోయావు అని తిట్టిన అమ్మాలి తిట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా, జరిగింది? తెలుగుదేశం వాళ్ళు నువ్వు వైసీపీకి అమ్ముడు పోయావు అని అమ్మాయిలే బూతులు తిట్టిన ఇదైతే 1-2 సార్లు నేను విన్నాను. అది కూడా ఉంది. భరద్వాజ గారు వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు, నేను తెలుగుదేశం సపోర్ట్ చేశాను, వైసీపీ వాళ్ళు తిట్టినవి కూడా ఉన్నాయి, బూతులు తిట్టినవి ఉన్నాయి. ఉన్నది నిజం చెప్తా అంటే దానికి వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇట్లా న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా నువ్వు చేసేస్తా ఉంటే కరెక్ట్ కాదు కదా. ఓకే, పొలిటికల్గా మీ అభిప్రాయాలు చెప్తుంటారా కంటిన్యూగా, లేకపోతే ఏమన్నా స్టాండ్ తీసుకున్నారా? ఎందుకు వచ్చిన గోవాలి మనకి, ఎందుకు నన్ను జైల్లో పెడతారు, ఎందుకు వచ్చిన గొడవ నాకు అంటే మొన్నటి దాకా ఏంటంటే జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారని ఆశ ఉండేది. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ముఖ్యమంత్రి ఆశపోయింది. అవునా? గతంలో అంటే అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా అనుకునేవాడిని. ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు, వయసు అయిపోయింది. సో మనకి ముఖ్యమంత్రి ఇష్టం లేదు, మూడ్ లేదు. ఓకే.